భర్త ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు భార్య ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన, మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. భర్త ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఏం చేస్తే మంచి జరుగుతుంది? మన పురాణాలు, పెద్దలు ఏం చెబుతున్నారు? రండి తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం భార్య తన భర్తకు అర్ధాంగి మాత్రమే కాదు, అతని విజయానికి, శ్రేయస్సుకు మూలం. ఆమె చేసే కొన్ని పనులు భర్త వెళ్ళే పనిలో విజయాన్ని, అదృష్టాన్ని తీసుకొస్తాయని నమ్మకం. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. నవ్వుతూ వీడ్కోలు పలకండి. మొట్టమొదటిది ముఖ్యమైన విషయం. భర్త బయటికి వెళ్ళేప్పుడు సంతోషంగా నవ్వుతూ వీడ్కోలు పలకాలి. కోపంగా, విచారంగా లేదా కన్నీళ్లతో ఉంటే అది అశుభంగా భావిస్తారు. మీ ముఖంలో చిరునవ్వు, మీ మాటల్లో ఆశీస్సులు భర్తకు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇది అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, పనిలో ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుంది. అందుకే చిరునవ్వుతో వీడ్కోలు పలకండి. 2. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. కేవలం నవ్వడం మాత్రమే కాదు, భర్త బయలుదేరేటప్పుడు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయాలి. మీరు వెళ్ళే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు, మీరు అనుకున్నది జరుగుతుంది అని ఆశీర్వదించాలి. భార్య నోటి నుండి వచ్చే సానుకూల మాటలు, ఆశీస్సులు భర్తకు ఒక కవచంలా రక్షణ కల్పిస్తాయి అని మన పెద్దలు చెబుతారు. ఇది అతని లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణగా నిలుస్తుంది. 3. ధన సంబంధిత శుభం. జ్యోతిష్య పండితులు, పురాణాల ప్రకారం భర్త ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేప్పుడు భార్య చేతిలో నుండి కొద్దిగా డబ్బు తీసుకొని వెళ్ళడం శుభసూచకం. ఇది ఆ పనిలో ఆర్థికంగా విజయం చేకూరుస్తుందని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో భర్త బయలుదేరే ముందు భార్యకు డబ్బు ఇచ్చి వెళ్ళడం కూడా మంచిదని భావిస్తారు. ఇది ఇంట్లో సిరి సంపదలకు సూచిక. 4. దీపం వెలిగించడం. ప్రశాంతంగా ఉండండి. భర్త బయటికి వెళ్ళిన తర్వాత భార్య ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. కలహాలు, అశుభ సంభాషణలు చేయకూడదు. కొందరు భార్యలు తమ భర్త పని విజయవంతం కావాలని కోరుకుంటూ పూజా గదిలో దీపం వెలిగించి ప్రార్థిస్తారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం, సానుకూల శక్తి ఈ వ్యక్తిని దూరంగా ఉన్నప్పటికీ మేలు చేస్తుందని నమ్ముతారు. ముఖ్య గమనిక గుర్తుంచుకోండి, ఈ సూచనలు కేవలం నమ్మకాలు మాత్రమే. ఏది ఏమైనా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, ఒకరినొకరు మద్దతుగా నిలబడడం అనేది అతి ముఖ్యమైన విషయం. ఈ చిన్న చిన్న పనులు ఆత్మవిశ్వాసాన్ని పెంచి బంధాన్ని మరింత బలపరుస్తాయి. అంతిమంగా భార్యాభర్తల మధ్య ఉన్న అవగాహన, విశ్వాసం, ప్రేమతో కూడిన బంధమే నిజమైన విజయాన్ని చేకూరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.